మాకు రిజర్వేషన్లు అద్దాయా స్వామి, మాకు కావాల్సింది అధికారం కావాలి, మాకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి. మీరిచ్చే బోడీ రిజర్వేషన్లు మాకెందుక? 75 సంవత్సరాల నుండి రిజర్వేషన్ల వల్ల కొంత 1-2% ప్రజలు మారిండు కానీ ఇంకేమైనా ఎక్కువ మారిందా? ఎస్సీ బీసీ ఎస్టీలకు అదనపు రిజర్వేషన్లు మాకేమంటున్నాం? మేమేమంటాను? మేము డిమాండ్ రిజర్వేషన్ల మీద ఏడుతానుగా కొందరు తెలిసేలాక ఒక్కసారి 1 టైం రిజర్వేషన్ ఇవ్వాలి. ఒక ఇంట్లో ఒక రిజర్వేషన్ వాడుకున్నాయంటే ఆ రిజర్వేషన్ అక్కడ తీసేయవలసిందే. దానివల్ల ఎస్సీలలో అట్టడుగు స్థానంలో ఉన్న వారికి, బీసీల్లో అట్టడుగు స్థానంలో ఉన్న వారికి, ఎస్టీల్లో అట్టడుగు స్థానంలో ఉన్న వారికి ఆ రిజర్వేషన్లు అంతలేవు. వాడుకున్న ఎస్సీలే వాడుకుంటాను. ఉదాహరణకు వివేక్ వెంకట స్వామి ఉన్నాడు. వివేక్ వెంకట స్వామి రాజకీయ రిజర్వేషన్లను అనుభవిస్తాను, ఆయనే ఉద్యోగ రిజర్వేషన్లను కూడా అనుభవిస్తాను, వాణిజ్య పరంగా కూడా రిజర్వేషన్లు అనుభవిస్తాను. ఇప్పుడు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు బిజినెస్ పరంగా కూడా కొంత శాతం ఉంటుంది. వాళ్ళకు ప్రతి 100 కోట్లలో 20 కోట్లు వాళ్ళకి ఇవ్వాలని ఆ మధ్య 2016 తర్వాత ఒక చట్టం వచ్చింది, ఒక జీవో వచ్చింది. దాని ప్రకారం ప్రతి 100 కోట్లలో 20 కోట్ల రూపాయలు ఎస్సీలు కూడా బిజినెస్ చేసుకోవడానికి ఇవ్వాలి, బీసీలు కూడా చేసుకోవడానికి ఇవ్వాలి, ఎస్టీలకు కూడా చేసుకోవాలని ఇవ్వాలని వచ్చింది. దాన్ని కూడా వివేక్ లాంటి వాళ్ళే వాడుకుంటారు. కాబట్టి ఉద్యోగ రిజర్వేషన్లు 1 టైమే ఉండాలి, బిజినెస్ రిజర్వేషన్ కూడా 1 టైం ఉండాలి, చట్టసభలో రిజర్వేషన్లు కూడా 2 సార్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు. అసలు 2 సార్లనే పోటీ చేయాలి. ఎమ్మెల్యేకి కానీ ఎంపీగా కానీ 2 సార్లు వాడు గెలిచిందంటే కథ వాడు వద్దే వద్దు. ఇప్పుడు తరతరాలుగా వివేక్ వాళ్ళు ఇక్కడ వస్తే మోడీ, ఇటు చూస్తే రాహుల్ గాంధీ, నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు వాళ్ళేనే, అటు చూస్తే వాళ్ళేనే. ఇప్పుడు కడియం శ్రీహరి మా నియోజకవర్గం కింద 40 సంవత్సరాలుగా ఆయనే ఉన్నాడు. అటు రేవూరు ప్రకాష్ రెడ్డి నరసంపేట నుండి 30-40 సంవత్సరాలుగా ఆయనే ఉన్నాడు. ఏం లాభం దీనివల్ల? సంపద అంతా ఒక దగ్గరికి పోతా ఉంటుంది అన్నట్టు. 10 సార్లు వాడు ఎమ్మెల్యే గెలిచింది అనుకో, ఆ నియోజకవర్గ సంపద అంతా వాళ్ళ దగ్గరికి పోతుంది కదా. దానివల్ల లాభమేంది? అసలు లాభమే లేదు. దోపిడి తగ్గుతుంది, కొత్త వాళ్ళు వస్తా అంటే దోపిడి తగ్గుతుంది. ఒకవేళ అవినీతి జరిగినా ఆస్కారం ఉన్నా ఈసారి కొత్తోడు వచ్చింది కాబట్టి మనం వెంటనే దొరకబట్టవచ్చు. కాబట్టి రాజకీయంలో కూడా 2 సార్లు గెలిచిన 3ఓసారి గెలిపేకుర్రి, అది ఎవ్వరైనా కావచ్చు. దోపిడి తగ్గుతుంది, అవినీతి తగ్గుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ అదనపు రిజర్వేషన్లు అవసరమే లేదు. ఉన్న రిజర్వేషన్లు చక్కగా అమలు పరచండి, ప్రతి ఏడాది చక్కగా ఉద్యోగాలు వేయర్రి, సరిపోతుంది. మేము ఎక్కువ పెంచితే మాకు అవసరమే లేదు, రిజర్వేషన్లు అవసరం లేదంటాం. దేనికి అక్కడికి వచ్చేది రిజర్వేషన్ల వల్ల పెద్దగా వచ్చిన మార్పు ఏమున్నది? 1-2% తప్పించి కొత్త బ్రహ్మాండం బద్దలైపోయే ఎస్సీలు కోటీశ్వర్లు అయినలా అయినోడే అయింది. అలా కోటీశ్వర్లు పేదోడు లెక్కనే ఉన్నాడు, గుడిసెలు ఉన్నోడు లెక్కనే ఉన్నాడు. కోటీశ్వరే ఎదుక్కుంటా పోయిండు. 1 టైం రిజర్వేషనే అంతే, ఇంకో ముచ్చటే లేదు. నమ్మిస్తాను, నమ్మించుడు.